ఈ మధ్యన మనం చాలా వరకు చూస్తున్నాం. పిల్లలు 7 ఇయర్స్, 8 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఎర్లీగా పీరియడ్స్ స్టార్ట్ అయిపోవడం, ముగ్గురు ఆడపిల్లలు ఉంటే అందులో ఒకరు ఖచ్చితంగా పీసీఓడితో సఫర్ అవడం, ఇవి చాలా కామన్ గా ఎవాల్వ్ అవుతున్న ప్రాబ్లమ్స్. మీ డాటర్స్ ని ఈ ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ 4 స్టెప్స్ ని ఫాలో అవ్వండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్స్, విశాఖపట్నం. నంబర్ 1, మీ పిల్లల్ని ఎప్పుడు ఓవర్ వెయిట్ అవ్వనివ్వకండి. చిన్న వయసు నుంచే వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీస్ అలవాటు చేయండి. రోజులో కనీసం గంటైనా ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడం, డాన్స్, స్పోర్ట్స్, ఏదో ఒక దాంట్లో వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి. నంబర్ 2, మీ ఇంట్లో ఉన్న జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ వెంటనే తీసేసేయండి. ఈ నమ్కీన్స్, బిస్కెట్స్, చిప్స్ ఇలాంటివన్నీ అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. కావాలనుకుంటే వారంలో ఒక రోజు చీట్ డే పెట్టుకుని ఆ రోజు మీ పిల్లలకి ఏమైనా క్రేవింగ్స్ ఉంటే మోడరేషన్ లో ఇవ్వండి. నంబర్ 3, ప్లాస్టిక్ యూజ్ చేయడం ఖచ్చితంగా ఆపేయాలి. మీ పిల్లలకి తెలియకుండానే టిఫిన్ బాక్స్లు, లంచ్ బాక్స్లు, వాటర్ బాటిల్స్ లో ఏదో రకంగా ప్లాస్టిక్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ యూసేజ్ అనేది స్టాప్ చేసేయాలి. అలాగే నాన్ స్టిక్ కుక్వేర్ ఉంటే ఈ రోజే అది వాడటం ఆపేసేయండి. నంబర్ 4, సంవత్సరంలో ఎవ్రీ 1.5 మంత్కి ఒకసారి వైటమిన్ డి అండ్ B12 సప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ వైటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.